Hey friends, welcome back my channel Mohammed Class Play. 90 కి స్వాగతం సుస్వాగతం. నేను నైట్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈ వీడియో ఎవరిని కించపరచాలని ఏ సంస్థని ఎటువంటి వాడిని కించపరచాలని అవమానించాల్సి చేసిన వీడియో కాదు. నేను నైట్ ఒక ఇన్సిడెంట్ అయింది. నిన్న నాకు కాస్త చెయ్యి ఎత్తడానికి రాదు. మంగళవారం రాత్రి కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది. చెయ్యి ఎత్తడానికి రాదు. చెయ్యి భయంకరమైన నొప్పి వచ్చేసింది. పాపం వాళ్ళు 5:30కి వెళ్ళిపోమన్నా. మా ఆపరేటర్స్ వెళ్ళిపో, నువ్వు ఇంకా కండిషన్ బాగాలేదు నీది, ఇంకా అన్ఫిల్. నైట్ భయంకరంగా వాంతులు అయిపోయాయి. 5:30కి 4 times వాంతులు అయ్యాయి. పాపం ఒక ఆయన వచ్చాడు. సరే నేను మా తమ్ముడు దింపితే మా తమ్ముడు ఆయన 50 రూపాయలు ఇచ్చా దింపడానికి. ఒక కమర్షియల్ జరిగింది. ఆ కమర్షియల్లో ఒక ఆపరేటర్ వచ్చి, నువ్వు వీడియో చేయొచ్చు కదా, నువ్వు ఒక పర్షన్ మీద ఉన్నావు, 2 పర్షాల మీద లేవని. నేను ఒక పర్షన్ మీద నేనేం చేయట్లేదు, అన్ని పర్షాలలాగానే ఉన్నాను నేను. ఇప్పుడు రామోజీరావు లేరు, ఓకే, నేను ఆయన కించపరచట్లే, ఆయన సంస్థను నేను కించపరచట్లే, ఆయన సంస్థలో పనిచేసే మనుషుల్ని నేను ఏమనట్లేదు. రామోజీరావు మంచి వ్యక్తి, ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆయన వర్క్ తెలిసిన వ్యక్తి కాబట్టే కొన్ని వందల మందికి ఎంప్లాయీస్ ఆఫ్ లైఫ్ ఇచ్చాడు. అలా ఆయన నమ్మిన బంటులు ఒక 10 మంది 11 మంది, అంటే ఒక 15 మంది ఉన్నారు ఆయన నమ్మిన బంటులు. 10 మంది కరెక్ట్, 11వ వ్యక్తి కరెక్ట్ కాదు. 11వ వ్యక్తి కరెక్ట్ కాదు, అక్కడ పనిచేసే 12వ వ్యక్తి కరెక్ట్ కాదు, 13వ వ్యక్తి కరెక్ట్ కాదు. అంటే 10 మంది కరెక్ట్గా ఉన్నా 5 కరెక్ట్గా లేరు. ఇక్కడ రామోజీ ఫిల్మ్స్ ఏ సంస్థలైనా అదే జరుగుద్ది. పైన వ్యక్తి కరెక్ట్గా ఉంటాడు. పైన వ్యక్తి కరెక్ట్గా ఉన్నప్పుడు కింద వ్యక్తి కరెక్ట్గా ఉంటాడని ఎలా అనుకుంటారు అందరూ? కింద వ్యక్తి ఎవడు కరెక్ట్గా ఉండడు. నేను అన్ని నానంటోడు గురించి, ఎవరి గురించి నేను చెప్పట్లే. ఎవరికి ఒక తప్పు ఆటోమేటిక్గా జరుగుద్ది. తప్పుని రీప్లేస్ చేయడానికి మీరు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, హెచ్ఆర్డీస్. ఇప్పుడు నా ఇన్సిడెంట్సే కొన్ని చెప్తా. నేను అమెజాన్లో పనిచేశాను. అమెజాన్లో నాకు పడిన స్ట్రగుల్స్ ఎవరు పడరు, అన్ని పడ్డాయి అమెజాన్ ఈ కామర్స్లో. నాకు 1 or 2 ఫీవర్ వచ్చి 25 days నేను కంపెనీకి వెళ్ళాను. వన్ సైడ్ ఇదంతా బ్లాక్ అవుట్ అయిపోయింది. వన్ సైడ్ ఇదంతా నాకు బ్లాక్, అంటే ఈ రైట్ సైడ్ స్పర్శ పోయింది, లెఫ్ట్ సైడ్ స్పర్శ ఒకటే ఉంది. నేను అంటే అక్టోబర్ 4 సునీల్ సార్ ఒక ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. ఆయన ఎనీ క్వశ్చన్స్ అంటే 15 నిమిషాలు నేను కనగనగా మాట్లాడుతున్నాను. దాని తర్వాత హెచ్ఆర్లందరికీ పడిపోయింది. మామూలుగా వాళ్ళే అలా పడింది హెచ్ఆర్లకి. అలా ఒక హెచ్ఆర్ వచ్చి బయట ఒక ఇష్యూస్ ఏమైనా తెలుసుకున్నాడా? లేదు. ఏ సంస్థ అయినా సరే ఒకడు ఉంటాడు, కింద స్ట్రగుల్ పైకి వెళ్ళకూడదు, పైకి వెళ్తే ఇంకోలాగా ఇలా వెళ్తే ఇలా. ఇప్పుడు ఓ సంస్థలో ఒక వ్యక్తి మంచోడు, రెండో వ్యక్తి మంచోడు అయితే 10 మంది వ్యక్తులు మంచి వాళ్ళగా ఉంటారు. 11వ వ్యక్తి మంచోడు అని చెప్పి ఎలా అనుకుంటాం? మంచోడు అని చెప్పి ఎవ్వడు ఉండడు. 10 మందే మంచోళ్ళు, 11వ వ్యక్తి ఈజ్ ఎ గ్రూప్ పాలిటిక్స్ మ్యాన్. పక్కా గ్రూప్ పాలిటిక్స్ మ్యాన్ 11వ వ్యక్తి. 11 నుంచి 15 లేదా 10 నెక్స్ట్ 11 ఎక్కడైనా సహజం. నేను నా లైఫ్లో ఇంకా సహజం అయిపోయింది. నా లైఫ్ అనుకో, న్యూస్వీడియో సీట్స్, శ్రీ వెంకటేశ్వర ఐటీ కాలేజ్, న్యూస్వీడియో సీట్స్, ఒంగోలు కళ్యాణ్ ఎక్కువ. సెల్ఫ్గా నాకు నేను చాలా నాశనం, ఎడ్యుకేషన్ నుంచి జాబ్. నేను అందరినీ అయ్యో పాపని నమ్ముతా, నన్ను మాత్రం అందరూ శుభ్రంగా మోసం చేస్తుంటాను. నాకు ఒకడు 2,500 క్యాష్ ఇవ్వాలి, ఒప్పుకున్నాను. ఒకడిని నమ్మి బాయ్స్ హాస్టల్లో పెట్టా, వాడు ఇంకా నాకు 2,500 రూపాయలు క్యాష్ ఇవ్వాలి. బాయ్స్ హాస్టల్లో దాన్ని పెట్టిన పాపాన్ని నేను నా సెల్ ఫోన్ దొబ్బేసా. బాయ్స్ హాస్టల్ వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేదు. నేను ఆయన 4,000 కట్టదనం ఉంది. వాడి దగ్గర ఒక రూపాయి చూడేట్టు ఉంది. వాడి కింద అసిస్టెంట్ కష్టాలు పడుతుంటే నేను పక్కన ఉన్న అంటే నా చందనగర్ బ్యాంక్, మాకు మియాపూర్ సిగ్నల్స్ దగ్గర మొత్తం తీసుకొని స్టేట్మెంట్ తీసుకొని కాల్ చేసి చెప్పు తీసుకుని నన్ను పని చేశాను. ఎక్కడండి
కరెక్ట్‌గా తప్పు జరిగితే ఎన్ఎస్ఎస్ సెట్ చేసేవాడే మనిషి. దాన్ని పట్టుకొని పెడబ్బాలు తీయడం కాదు. రామోజీరావు మంచి వ్యక్తే, 10 మంది మంచివాడు, 11 వ్యక్తి మంచివాడు కాదు. ఆ 11 నుంచి 10 మంది 20 మంది మధ్యలో కొంతమంది వేరే గ్రూప్ పాలిటిక్స్. ఎనీవేర్ ఈజ్ అ గ్రూప్ పాలిటిక్స్. గ్రూప్ పాలిటిక్స్ ఎక్కువ బలైంది మా ఫ్యామిలీ, నేను. ఇప్పుడు నాది హెల్త్ అవింద ఫౌండ్స్తో నా బాడీ మొత్తం రిహాడ్ కూడా అయింది. మా తమ్ముడికి క్యాన్సర్ వచ్చింది. నేను షిఫ్ట్ చేసి ఆ బ్లడ్ ఇచ్చి మళ్ళీ ఇటెళ్ళి ఇలా తిరుగుతూ ఉన్నాం ఒక 2 వీక్స్. అంటే అటుపక్క హాస్పిటల్ వెళ్ళడం, ఒక ఇంట్లో సామాన్ తీసుకురావడం. అప్పుడు నేను మీ అప్పులు ఉన్నా. అప్పుడు ఇంట్లో సామాన్ తీసుకొని మా తమ్ముడికి బాడీ ఇస్తే బాడీ మొత్తం డిహైడ్రేట్, అందులో ఫుడ్ పాయిజన్ అయింది. నేను ఎంతకని చెప్పను, ఒక్కడనే పెడితే నేను ఒక్కడనే అందరిని అడుగుతూ ఉంటాను. అందరు నువ్వు ఒకడే అంటే లోపల రకరకాల రుచులు రకరకాల మాటలు వస్తున్నాయి, కానీ ఎవరు క్లియర్గా ఉండట్లేదు. అడిగి కూడా వాళ్ళకి చిరాకుగా ఉంది. అందుకని అడగడం మానేసా. దాంట్లో వాళ్ళు ఒక రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు, రకరకాల ఎడ్యుకేషన్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఛాలెంజ్ చేస్తాను. బయట అందరూ ఎలా పని చేస్తాను, హార్డ్ వర్క్ ఎంత చేయాలి, పని చేయించుకోవడం ఒక మాట. అప్పటి వరకు నేను ఇంకో లైన్ ఆయన చెప్తే నేను చేశాను. ఇప్పుడు నేను చెప్పాను నేను చేయను సార్ అన్న. ఎందుకు సార్ మీరు చెప్తే సడన్గా ఎవరైనా వస్తే లేనిపోని పేర్లు వస్తాయి, మేము చెప్పడం వరకే మా బాధ్యత, అంత మించి అయింది. నేను ఏదని చెప్పడం వరకే నా బాధ్యత. ఏదన్నా సార్ లేబుల్ చూడండి ఇలా ఉంది, లేబుల్ చూడండి అలా ఉంది, నేను పెట్టకూడదు. నా ఓన్ డిసిషన్గా నేనేం చేయను. ఆలోచన విధానం లేదు. చెప్పింది ఒకడు, చేయమంది ఒకడు. అతను చెప్పినట్టు ఫాలో అవుతుంది ఇంకో రకమైన మాట. ఇలాంటివి కరెక్ట్ కాదు. ఒక రూల్ గీస్తే ఆ రూల్ కట్టుబడి ఉంటా. అయ్యా సార్ భోజనం బాగాలేకపోతే నేను ఒక్కడిని చెప్తే వర్కౌట్ కాదు, అందరూ వెళ్ళి చెప్పండి. అర్థమైంది. రామోజీరావు మంచి వ్యక్తి అయితే ఆయన టార్గెట్ అండి 100 మంది వ్యక్తి లైఫ్ కూడా ఆయన టార్గెట్. ఇప్పుడు పొట్ట మీద కొట్టడం 11వ వ్యక్తి టార్గెట్. అదే బయట ఎక్కడేం జరుగుతుంది, రామోజీ ఫిలిమ్స్లో బయట ఏ కంపెనీలో ఏం జరుగుతుంది. ఇట్స్ వెరీ కామన్. నేను నా లైఫ్కి అయితే గ్రూప్ పాలిటిక్స్ కేర్ ఆఫ్ అడ్రస్. నేను ఈ వీడియో ఎవరిని కించపరిచేస్తుంది కాదు, ఎవరిని అవమానించాలని నేను ఈ వీడియో చేయట్లేదు. రాజ్యాంగా నాకు ఇచ్చినప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మా ఫ్యామిలీతో జరిగిన ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ నేను చెప్పాను. భోజనం బాధతో నేను ఎంతకైనా తీసుకెళ్ళాను. 10 మంది చెప్తే ఏదో ఒకటి ఆల్టర్నేట్ వస్తుంది. నేను ఒక్కడిని చెప్తే నువ్వు ఒకడవే అంటే మీ అందరూ ఏం చేస్తున్నారు? తప్పు జరుగుతున్నప్పుడు హైయర్ అథారిటీస్ తీసుకెళ్ళండి ఆ తప్పుని, తెలుస్తుంది. నేనిలా ఉంటే ఎలా బ్రతికేదా? సో నాకు రాజ్యాంగం ఇచ్చినప్పుడు ఈ వీడియో చేశాను, నా పర్సనల్ ఇన్సిడెంట్స్ షేర్ చేశాను. నేను ఒక రూల్ పాస్ అవుతా, ఆ రూల్ ప్రకారం నా జీవితంలో చాలా చదువుకోలేకపోయాను. చదువుకున్నప్పుడు పెద్ద కంపెనీలో జాబ్ లెసన్ ఫస్ట్. ఇప్పుడు ఆ కంపెనీలో నేను 140 మందికి వేస్తే 120 మంది నా కంపెనీ ఒక పీక్ పీకింగ్. ఇంకో కంపెనీలో 400 మంది ఉద్యోగాలు పోయాయి. ఇంకో కంపెనీలో 200 కుటుంబాల చేతుల్లో ఉన్నాయి. ఏం చేయాలి? ఇదంతా స్ట్రిక్ట్గా ఒక్కడే ఉన్నా. స్ట్రిక్ట్గా అవుట్లో స్ట్రిక్ట్ మీ పనులే మీరు చేస్తే హయ్యర్ అథారిటీస్ని ఏం చేయకుండా ఉంటే హయ్యర్ అథారిటీస్కి వెళ్తే హయ్యర్ అథారిటీస్ నుంచి వాష్అవుట్ వస్తుంది. దానికి నీలో ఉన్న మైనస్లో నీలో ఉన్న ప్లస్లు నువ్వు సెట్ చేసుకుంటూ ముందరికి వెళ్ళడమే నీ పని, నీ చదువు. వాట్ యూ హ్యావ్ టు చెక్ ఇట్ క్లియరెన్స్ ఫస్ట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, go and share this video to everyone. Please give me your comments. I'm not criticizing నేను ఏ ఫిలిం సిటీని ఏ వాస్తాన్ని నేను క్రిటికైజ్ చేయట్లే. జరిగిన ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేసుకుంటా. రాజ్యాంగం నాకు ఇచ్చినప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఎవరిని నేను కించపరచట్లే, ఎవరిని నేను అవమానించట్లే. ఈ వీడియో ఉద్దేశం నేను ఎవరిని కించపరచడానికి అయితే కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో నేను చేస్తాను. ఎవరిని కించపరచట్లే, ఎవరిని అవమానించట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖమవుతూ సర్వేశ్వర సుఖమవుతూ. మీరు బాగున్నాను, మీతో పాటు నేను బాగున్నాను. కుదిరితే 10 మందికి సహాయం చేయండి. కాకపోతే ఒకటి పొట్ట జోలికి వెళ్ళొద్దు. మంచితనాన్ని అడ్డం పెట్టుకుని మాట్లాడదు. థ్యాంక్ యూ వెరీ మచ్.